హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. తమ్లైన్ మీద చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి. మీషో నుంచి అయితే కనుక ఈరోజు నేను మీకు షేర్ చేయడానికి చక్కని కిచెన్ రిలేటెడ్ స్టీల్ ఐటమ్స్తో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి. సో వీటన్నిటి హెల్ప్ మనకి ఎలా అవుతుందో ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే మనం అందరం కిచెన్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది వాడుతూనే ఉంటాం, ఐటమ్స్ వాడుతూనే ఉంటాం స్టీల్వి. సో ఈరోజు అయితే కనుక ఎప్పుడు రెగ్యులర్గా చూపించేవి కాకుండా కాస్త డిఫరెంట్గా అండ్ యూజ్ అయ్యేలాగా ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని అయితే మాత్రం మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ మీషోలో కూడా మనకి మెగా సేల్ నడుస్తుంది. అప్ టు 80% వరకు కూడా డిఫరెంట్ కంటెంట్స్ పైన అయితే కనుక అప్లై ఉంది. కాబట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్క కేటగిరీ మీద అయితే కనుక మనకి డిస్కౌంట్ అనేది దొరుకుతుందండి. కాబట్టి మన ఛానల్లో ఈ సేల్ అయ్యే వరకు డిఫరెంట్ కంటెంట్స్ అనేది వస్తూనే ఉంటాయి. సో నార్మల్ డేస్ కంటే కూడా మనకి ఎంతైనా కానీ ఇప్పుడు డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి తక్కువకే దొరుకుతాయి. అండ్ ఈరోజు నేను షేర్ చేసినటువంటి ఈ కిచెన్ రిలేటెడ్ స్టీల్ ఐటమ్స్ అన్నిటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. నా చీర కూడా మీషోలో తీసుకున్నదే అండ్ ఈ బ్లౌజ్ కూడా మీషోలో తీసుకున్నదే. ఇది ఫ్యాబ్రిక్ అండి. ఆల్రెడీ మీకు ఫ్యాబ్రిక్ రిలేటెడ్ అయితే కనుక షేర్ చేశాను. బ్లౌజ్ పీసెస్ అండి ఇవి. దాన్ని నేను కుట్టించుకున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కూడా మీకు 1 మీటర్ ఉంటుంది. ఇది మీకు దీని డీటెయిల్స్ కూడా అయితే కనుక ఇచ్చేస్తాను, చెక్ చేసుకోండి. మీకు నచ్చినట్టుగా అయితే కనుక మీరు కూడా చక్కగా కుట్టించుకోవచ్చు. ఇవి నా డ్రెస్ డీటెయిల్స్. అండ్ నా ఈ నెక్ సెట్ కూడా మీషోలో తీసుకున్నానండి. ఇట్లా డబుల్ స్టెప్ అని అయితే కనుక వస్తుంది. సో ఎవరైనా నచ్చి తీసుకోవాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఇందులోంచి ఎనీ ఐటమ్ పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటానండి. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం. అందరికీ యూస్ఫుల్ అయ్యేటువంటిదండి. సాలిడ్ స్టీల్ది చపాతీ తయారు చేసుకోవడానికి అయితే కనుక మనం చపాతీ పీట మీద నొక్కుకునే చపాతీ కర్ర, చపాతీ అదనమాట. చపాతీలు చేసుకోవడానికి యూజ్ అయ్యేటువంటిది స్టీల్ అండి. ఇది నేను ఎందుకు స్టీల్ తెప్పించానంటే ఇది ఆల్రెడీ నేను అసలు యూజ్ చేస్తున్న ప్రోడక్టే. కాకపోతే నేను మామూలుగా అంటే సందర్భం రాలేదు కాబట్టి షేర్ చేయలేదు. నేను వుడెన్ వాడుతున్నప్పుడు ఏంటంటేనండి, వానాకాలం స్పెషల్గా వానాకాలంలో మనం ఎక్కువ వాడకపోతే కనుక లేదు చెక్క తోమి పక్కకు పెట్టినప్పుడు ఆరకపోతే కనుక నేను కొంచెం బూజు లాంటిది అయితే కనుక అబ్జర్వ్ చేశాను. నాకు అదంతా హైజీన్ అనిపించలేదు అనమాట. అందుకోసం నేను అస్సలు వుడెన్ది నేను ఈ మధ్యకాలంలో వాడిందే లేదు. అఫ్కోర్స్ ఇది తీసుకుని నేను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోయిందండి. సందర్భం వచ్చింది, ఎగ్జాక్ట్ మన స్టీల్ వాటికి కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని నేనైతే కనుక మీకు షేర్ చేస్తున్నాను. స్టీల్ది బెటర్, చక్కగా మనకి ఆరేది అలా ఏం ఉండదు కాబట్టి మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేసుకోవచ్చు అండి. డెఫినెట్గా మీరు కావాలంటే ఆలోచించి చూడండి. అది ఏ వుడ్తో తయారు చేస్తారో తెలీదు. ఒక్కొక్కసారి ఫంగస్ లాగా బూజ్ లాంటిది వచ్చేస్తుంది. కాబట్టి మనం రెగ్యులర్గా తినే ఐటమ్ మన కడుపులోకి వెళ్ళేది కాబట్టి ఒకవేళ వద్దు అది డ్రాప్ అవుదాము అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ స్టీల్ దానికైతే వెళ్ళిపోండి. సాలిడ్ మెటీరియల్ పైన అయితే వచ్చింది. నా ఫేవరెట్ ఇదైతే కనుక బికాజ్ అంటే సాలిడ్ పీస్ అండ్ హెల్త్ కూడా మంచిది. ఇది ఒకటి చెప్తా. అండ్ ఇంకోటి అయితే కనుక మనకి మగ్గులాగా అండి, మీరు కిచెన్లో హ్యాపీగా అయితే కనుక వాడుకోవచ్చు. లేదు కాఫీ క్వాంటిటీ కలిపేటప్పుడు కూడా మీకు ఇది ఈజీగా అయితే కనుక కలపడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ కిచెన్లో కూడా వాటర్ లాంటివి దేంట్లోనైనా పొయ్యాల్సి వచ్చినా పట్టాల్సి వచ్చినా కూడా మీకు హ్యాండీగా ఉంటుంది. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. అఫోర్డబుల్ ప్రైస్లో అయితే కనుక వస్తుందండి, చూసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా ఒకవేళ మూత పెట్టాలనుకున్నా కానీ మన దగ్గర ఏదైనా ప్లేట్ ఉన్నా పెట్టేసుకోవచ్చు. సో ఓవరాల్గా రెగ్యులర్ యూజ్ మీద మీరు పాలు కాసుకున్నా, కాఫీ కలుపుకోవాలనుకున్నా, నీళ్లు వాడుకోవడానికైనా కిచెన్లో అన్నిటి పరంగా కూడా ఇది మీకు అయితే కనుక హెల్ప్ చేస్తుంది. సో చిన్నది చేతిలో ఉండేలాగా ఒక చిన్న మగ్గు లోటాలాగా అనుకోవచ్చు అండి. దానికి ఇట్లా వచ్చిందనమాట. ఇది కూడా చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ఉంది. మెటీరియల్ కూడా డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా నైస్గానే వచ్చిందండి. అంటే కొన్ని స్టీల్ ఐటమ్స్ కోసుకుపోయేలాగా గీసుకుపోయేలాగా ఉంటాయి, అట్లా లేదు. నైస్ ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి పిల్లలైనా కానీ హ్యాపీగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మగ్ లాంటిదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపెడతానండి. నైఫ్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా కిచెన్లో మనం వాడే నైఫ్ అసలు షార్ప్ ఉన్నట్టే అనిపించదు. అండ్ రీసెంట్గా కూడా నేను నైఫ్స్ని కూడా షార్ప్ చేసే ప్రోడక్ట్ కూడా మీకు అయితే కనుక యూస్ఫుల్ 20 గ్యాజెట్స్ మన వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. డిఫరెంట్ ప్రోడక్ట్స్ షేర్ చేసి అందులో కూడా అది కూడా ఒక మంచి వీడియో అండి. చెక్అవుట్ చేయకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. నేను ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి. అండ్ నేనైతే కనుక ఈ రెండింటిని కోంబో లాగా అయితే కనుక కొన్నాను. ఇది రెగ్యులర్ యూస్కి, ఏదైనా కొంచెం పెద్ద ఐటమ్ ఏదైనా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు అసలు వెరీ షార్ప్ ఉన్నాయండి. నాకు అసలు భయంగా ఉంది అసలు ముట్టుకోవాలంటే కూడా అట్లా ఉన్నాయన్నమాట.
చాలా చాలా షార్ప్ ప్రీమియం క్వాలిటీతో అయితే కనుక వచ్చింది. అండ్ ఇవి డిష్ వాషర్ సేఫ్ కూడా ఉన్నాయి. హ్యాపీగా అయితే కనుక మీరు వేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీరు రఫ్ అండ్ టఫ్గా మామూలుగా డిష్ వాషర్ కాకపోయినా కానీ తోముకోవచ్చు అనమాట. సో మంచి లైఫ్ ఉంటాయని నేనైతే కనుక వీటిని తెప్పించాను. నిజంగానే ఇవి చాలా లైఫ్ ఉంటాయని అండ్ సాలిడ్ క్వాలిటీ ఉందండి. మంచి స్ట్రాంగ్ ఉన్నాయి, గ్రిప్పింగ్ బాగున్నాయి. అండ్ చక్కగా కూడా మనం కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనీ వర్త్ ప్రోడక్ట్ ఇది కూడా. ఇవాళ అన్నీ కూడా అలాగే ఉండబోతున్నాయండి. మీకు ఏది నచ్చితే దాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నైస్ ప్యాకింగ్లో కూడా వచ్చాయి. నైఫ్స్ ఒకవేళ ఏదైనా ఒకటి వాడుకున్నా కానీ దీనిలో పెట్టేసి పక్కకు పెట్టేసేసుకోండి అండి. దాన్ని మీకు అయితే కనుక సేఫ్గా ఉంటాయి, మన నైఫ్ కూడా పాడు కాకుండా. నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్ చూపెడతానండి. ఇది కూడా ఒక చిన్న జార్ లాగా మీకైతే కనుక లైక్ ఎక్కువ క్వాంటిటీలోంచి తోడడానికైనా కానీ కాఫీ కలపడానికైనా కానీ ఇది చాలా బాగుంటుంది. ఇది ఇట్లా అయితే కనుక గ్రిప్ లాగా వచ్చిందనమాట. ఒక చిన్న మగ్ లాగానే చెప్పొచ్చు ఇది కూడా మీకు. యాక్చువల్గా ఇది కొంచెం లైక్ ఎట్లా అంటేనండి, ఇది చాలా ఎంత నీట్ క్వాలిటీతో వచ్చింది. ఇది కొంచెం మాసినట్టుగా వచ్చింది. అంటే డస్ట్ ఎక్కువ ఫామ్ అయిపోతే వస్తుంది కదా అండి, అట్లా ఉంది. యాక్చువల్గా దీన్ని బాగా తోమితే కానీ మళ్ళీ ఇది షైన్ రాదు. అంటే లైక్ సెల్లరే నాకు అలా పంపించారు. అంటే మీకు వీడియోలో ఎలా కనపడుతుందో నాకు తెలీదు, అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రూ ఉందనమాట, దాన్ని మనం బిగించుకోవచ్చు. ఇలా హ్యాండీగా అయితే కనుక కలుపుకుని పట్టుకుని వాడుకోవడానికి ఇది ఒక మగ్లాగా అయితే కనుక ఉందండి. బట్ క్వాలిటీతో కంపేర్ చేస్తే మాత్రం ఇదే బాగుంది. కానీ ఇది కొంచెం వేడి అయితే కనుక మేబీ స్టీల్ ఉంది కాబట్టి కాలొచ్చు, కానీ ఇది కాలదు. ఎందుకంటే మనకి ఇది ప్లాస్టిక్ హ్యాండీ ఉంది కాబట్టి మనం కొంచెం దూరంగా ఉంటాము. అండ్ ఇది కాలదు కాబట్టి వేడి రాదు కాబట్టి ఇది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. సో మీకు ఎలాంటి అంటే నాకు కొంచెం లైక్ డట్ ఉందని మీకు రావాలని లేదు కదా, నాకు ఉంది కాబట్టి వచ్చిందని చెప్పాను. సో మీకు ఇలా కన్వెంట్ ఉంది, క్వాంటిటీ ఎక్కువ పడుతుంది అండ్ అన్నిటికీ కూడా మల్టీ యూజ్లో బాగానే ఉందనుకుంటే మీరు ఇలా తీసుకోండి. కాలే వాటికి అట్లాంటి వాటికైతే మాత్రం ఇది తీసుకోండి బెస్ట్. అది నేను అందుకే రెండింటికి కూడా మీకు ఆ డిఫరెన్స్ కూడా చెప్పా. అండ్ ఇంకొక ప్రోడక్ట్ అండి, ఇదైతే కనుక మీ అందరి దగ్గర కూడా ఆల్మోస్ట్ ఉండే ఉంటుంది. మీరు ఏదైనా వేపడానికి పూరి లాంటివి ఏదైనా వేపడానికి తీయడానికి అలా అయితే కనుక చాలా ఈజీగా, అండ్ ఫ్రైస్కి కూడానండి ఏదైనా ఫిష్ ఫ్రై లాంటివి కూడా అట్లా వేపేటప్పుడు కానీ చికెన్ కానీ చిన్న చిన్న ఏమైనా వేపే ఐటమ్స్కి అయితే కనుక అండి ఈజీగా టర్న్ చేసుకోవడానికి వాటికి చాలా బాగుంటాయి. డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది ఎక్కువ ఐడియా ఉంటుందండి, దీని గురించి చూడంగానే చెప్పేస్తాం మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ చూపిస్తానండి, గిన్నెల సెట్. చాలా చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద గిన్నె వరకు వచ్చింది. ఇది అందరికీ ఐడియా ఉంటుందండి. ఏదైనా మెయిన్గా కాల్చాలి స్టవ్ మీద అని అనుకున్నప్పుడు ఇది పనిచేస్తుంది. అండ్ పుల్కాలు లాంటివండి అలా కూడా కాల్చాలనుకున్నప్పుడు కూడా మీకైతే కనుక చక్కగా వాటికి కూడా పనిచేస్తుందండి. టమాటాలు వంకాయలు కాల్చిన వాటితో పచ్చడి చేసుకుంటాం, ఐడియా ఉంది కదా, ఉంటుంది చాలామందికి. అట్లాంటివి కూడా ఏంటంటే డైరెక్ట్ మనం తీసుకెళ్ళి దాన్ని పొయ్యి మీద పెట్టేయలేం కదా స్టవ్ పైన, స్టవ్ కూడా పాడైపోద్దండి. అండ్ కూర్చోపెడితే కూడా స్టవ్ కూడా ఆరిపోతుంది కదా, నుప్పు ఎలా వెలుగుతుంది, అడ్డంగా పెడితే మండడానికి దానికి ఖాళీ ఉండాలి కదా. అలాంటప్పుడు ఏంటంటే టమాటాలు రెండా లేకపోతే మీరు వంకాయ పెట్టాలనుకుంటారా టర్న్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇలాగే ఉంది, వంకాయ లాంటిది ఉంది, వంకాయ లాంటిదని ఇలా పట్టుకుని కూడా మనం టర్న్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఆ విధంగా దీన్ని వాడచ్చు, కాల్చుకోవడానికి వాటికి దీన్ని వాడుకోవచ్చు. చాలా మంచి హ్యాండిల్తో చాలా సాలిడ్గా అయితే కనుక వచ్చిందండి మెటీరియల్ అంతా కూడా. కాల్చుకున్న వాటి అన్నిటికీ కూడా ఇది బెస్ట్. అండ్ బయట ప్రైస్ కన్నా కూడా తక్కువగా ఉంది. యాక్చువల్గా నేను ఇంతకుముందు అయితే కనుక ఇలాంటి దాంట్లో నేను కొంచెం పెద్దదండి డీమార్ట్లో తీసుకున్నాను, అది నాకు 490 రూపీస్ పైననే పడింది. సో నాకు ఇది బెటర్ అనిపించింది. అండ్ ఇంకా పెద్దది కూడా కదా, నేను రెగ్యులర్ యూస్కి అసలు వాడలేకపోతున్నాను దాన్ని, అందుకని నేను చిన్నది కొనుక్కున్నాను ఈసారి. నెక్స్ట్ ఈ గిన్నెల సెట్ చూద్దామండి. ఈ గిన్నెలన్నీ కలిపి మనకి టోటల్గా 2, 3, టోటల్గా 5 గిన్నెలండి ఇవి. ఓకే, మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది, గిఫ్టింగ్కి బాగుంటుంది, ఇంట్లో మన డైలీ యూస్కి చాలా బాగుంటాయి. అన్నం ఏదైనా మిగిలినప్పుడు పెట్టుకోవడానికి, సాంబార్లు పులుసులు లాంటివి పెట్టుకోవడానికి, ఏదైనా చిన్న చిన్న చట్నీలు లాంటివి పెట్టుకోవడానికి, ఇంట్లో ఏదైనా కర్రీ లాంటివి పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఇవి చాలా బాగున్నాయి. చాలా చక్కగా అయితే కనుక ఉన్నాయి. టోటల్గా 5 ఉన్నాయి. రెగ్యులర్గా మన ఇంట్లో యూజ్కి అయితే కనుక ఇవి చాలా బాగా యూజ్ వస్తాయండి. అన్నిటికన్నా పెద్దది ఇది, చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను కదా అండి, క్వాలిటీ సూపర్, హ్యాపీగా వాడవచ్చు ఎన్నాళ్ళైనా. ఇది ఇట్లే ఉంటుందండి. ఇది రెండోది. అండ్ ఇది కూడానండి అంచు,
ఎంత బాగా అంటే మీరు తోమేటప్పుడు కూడా నేను తోముకోవాలి కదా అండి, అది కూడా చెప్పాలి కదా, ఎక్కడ కూడా అంచు గీసుకుపోయేలాగా లేదు. నైస్ మౌల్డింగ్ ఫినిషింగ్ ఉందండి. సాఫ్ట్ ఉంది. మీరు తోముతున్నప్పుడు కూడా మీకు ఎలాంటి అన్కంఫర్ట్ కానీ గుచ్చుకోవడం కానీ జరగదనమాట. వెరీ సాఫ్ట్గా ఉంది అండ్ చాలా బాగుంది కూడా. క్వాలిటీ బాగుంది అండ్ గుడ్ ఫినిషింగ్. 2 3 బరువు కూడా ఉన్నాయండి. 4 5 టోటల్గా ఇది ఒక సెట్. క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ, డెఫినెట్గా వెళ్ళొచ్చు. మీకు కనుక నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దండి. మన ఇంట్లో అన్నిటికీ పనికొస్తుందండి. యాక్చువల్గా నేను ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాను కానీ ఇంకా మీరు రకరకాల ఐటమ్స్కి అన్నిటికీ కూడా ఇందులో మీరైతే కనుక వాడుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక ఐటమ్ చెప్తానండి. ఇదేంటంటే డిష్ వాషర్ సేఫ్ అండ్ కుకింగ్. మన ఇంట్లో అయితే కనుక స్టీల్ బాండీలో కుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చిన్న సైజులో అయితే కనుక నేను తెప్పించాను. నా దగ్గర రీసెంట్గా నేను ఏంటంటే చిన్నది, నాది అల్యూమినియంది. నేను ఇంతకుముందు చెప్పానండి, మన రెగ్యులర్ ఫాలోవర్స్కి గుర్తుండే ఉండొచ్చు, నేను డిష్ వాషర్ తీసుకున్న తర్వాత చాలా వరకు 90% వరకు నేను అల్యూమినియం పాత్రలు అయితే తీసేసాను. అసలు ఏం లేవు నా దగ్గర ప్రజెంట్. ఎందుకంటే నేను దాంట్లో వెయ్యాలి కాబట్టి. దాంట్లో అల్యూమినియం ఆల్మోస్ట్ నాట్ అలౌడ్ అండి. ఇంకా కూడా చిన్నవి అయితే 1-2 ఉన్నాయి. అంటే కుక్కర్ అలాంటివి ఇంకా తీయలేదు. ఒక్కొక్కటి చేయాలి కదా బడ్జెట్ చూసుకుని. అందుకోసం ఒక్కొక్కటి ఆ చేంజ్ చేసే క్రమంలో అయితే కనుక చిన్న సైజ్ది అల్యూమినియం బాండీ నేను తీసేసాను. అప్పటి నుంచి నాకు ఎక్కడో ఒక దగ్గర షార్టేజ్ కొడుతూనే ఉంది. సో దానికోసం ఈరోజు అయితే నేను చాలా వెతికి కడాయి విత్ లిడ్తో అయితే కనుక తీసుకున్నానండి. నాకు ఇది నిజంగా క్వాలిటీ చాలా నచ్చింది. డెఫినెట్గా హైలీ రికమెండెడ్ నా తరపుకెళ్ళి ఇది కూడా. అండ్ డిష్ వాషర్ సేఫ్ నేను వెతికి మరి కొనుక్కున్నానండి. యాక్చువల్గా దీనికన్నా ఇంకొంచెం పెద్దది తీసుకున్నాను. ఆల్రెడీ పే చేశాను కానీ ఎందుకో సెల్లర్ అది క్యాన్సిల్ చేశారు. సో ఓవరాల్గా అయితే కనుక నాకు ఇది బాగుంది. అండ్ నేను అనుకున్న ఎగ్జాక్ట్గా అయితే కనుక చక్కగా వస్తుంది. అండ్ లోపల కూడా లోతుంది మనకి. చక్కగా మీరు చిన్న నిజం చెప్పాలంటే పూరి లాంటివి కూడా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. అండ్ ఈజీగా 4-5 కర్రీ కూడా చేసుకోవచ్చు అండి. చాలా అయితే కనుక నాకు బాగుంది. అండ్ చక్కగా హ్యాండిల్ ఇవి కూడా వచ్చాయి 2 సైడ్లో విత్ లిడ్తో వచ్చింది. అండ్ డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయండి. మంచి ప్రీమియం క్వాలిటీతో మంచి అంటే లైక్ ఎట్లా అంటేనండి, నేను అనుకున్న ఎగ్జాక్ట్ దానికి ఉంది కాబట్టి నేను ఇంతగానం చెప్పగలను. స్టెయిన్లెస్ స్టీల్ డెఫినెట్గా అయితే కనుక ఫుడ్ సేఫ్, హెల్తీ, డ్యూరబుల్ ఇవన్నీ కూడా స్టాంప్ మార్క్స్ ఇవన్నీ ఉన్నాయండి. బ్రాండెడ్ పీస్. ఓకే, సో ఇది విత్ లిడ్తో ఓవరాల్గా లుక్. ఇది కడాయి బాండి మీరు ఎలా అయినా చెప్పొచ్చు. ఇదైతే కనుక ఒక ఐటమ్ అండి. దీనికి డెఫినెట్గా వెళ్ళండి. ఒకవేళ డిష్ వాషర్ సేఫ్ లేదంటే కనుక అల్యూమినియంస్ని చిన్నగా చేంజ్ చేసేసి స్టీల్ వాటికి కుక్వేర్కి వచ్చేస్తుంటే కనుక బయట ఉన్న వాటితో ప్రైస్తో పోల్చుకుంటే నిజంగా ఇది బాగుంది. అండ్ డిష్ వాషర్ సేఫ్ అంటే మనకి హీట్ పరంగా కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే లైక్ వేసుకోవచ్చు, హీట్ ఎంతైనా చేసినా కానీ ప్రాబ్లం లేదు అని. నెక్స్ట్ ఇవి ఒక 2 తెప్పించానండి. మీకు ఇలా వస్తుంది. ఇది కూడా గిఫ్టింగ్కి చాలా బాగుంటుంది. సేమ్ పీసెస్ ఇవి. నేను మా పిల్లలిద్దరి కోసం తీసుకున్నాను. ఇవి ఎందుకు తీసుకున్నానో కూడా చెప్తాను. జర్నీస్లలో అలాంటప్పుడు కూడా మీరు ఇలా అయితే కనుక చక్కగా బ్యాగ్లో వేసేసుకోవచ్చు. దీంట్లో ఒక స్పూను, ఒక పోర్కు చూపిస్తానండి, ఒక నైఫ్ ఇలా ఉంటాయి. సో మెయిన్గా ట్రావెల్స్లో చాలా యూజ్ అవుతాయండి ఇవి. తినడానికి, కట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా. ఇవి విడిగా పడేసేదానికన్నా పడేస్తే బాగోవు కదా. అండ్ లేదంటే కనుక జనరల్గా మనం ఏం చేస్తాము, ఇలాంటి బాక్సులు లేనప్పుడు నాప్కిన్లో కానీ అంటే లైక్ టిష్యూ నాప్కిన్స్ లాంటి సాలిడ్ వస్తాయి కదా, అలాంటి దాంట్లో రోల్ చేసి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, లైక్ ఒక దగ్గర ఉండాలని. అలా కాకోకుండా ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా అయితే కనుక ఇట్లాగా మీకు ఒక బాక్స్ లాగా వచ్చేస్తుందండి. ఈజీగా అయితే కనుక మనం ఈ బాక్స్ని పెట్టేసుకున్నామంటే అన్నీ ఒక దగ్గరే ఉండిపోతాయి. ఇది బాక్స్ ఇలా నీట్గా అయితే కనుక ఇట్లా నైస్ పౌచ్లో ప్యాక్ అయ్యి వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు ఎక్కువ టైం తీసుకోకూడదని ఒకటి ఓపెన్ చేసి అయితే కనుక రెడీగా పెట్టాను. గిఫ్టింగ్ కానైనా, పిల్లలకైనా, ట్రావెల్కైనా డెఫినెట్గా అయితే కనుక దీన్ని మీరు ట్రై చేయొచ్చు అండి. 3 పీసెస్ కలిపి అదొక బాక్స్. నెక్స్ట్ అండి పాల క్యాన్ లాంటిది, లేకపోతే మంచి నూనె క్యాన్ చెప్తారా, నెయ్యి పెట్టుకుంటారా, ఈ క్యాన్లు అందరికీ కూడా ఐడియా ఉంటుంది. దీనిలో యాక్చువల్గా వాస్తవానికి నేను ఇది కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశానండి. పాల క్యాన్ లాగా బాగుందని. ఇది కొంచెం చిన్న సైజ్ వచ్చింది. బట్ ఓవరాల్గా ఓకే. ఇదైతే కనుక మనకి అందరి దగ్గర ఉండేటువంటి రెగ్యులర్ పాల క్యాన్ మాదిరి అయితే కనుక క్యాన్ అనమాట. ఇది కూడా గిఫ్టింగ్గా బాగానే ఉంటుందండి. మనకి ఏదైనా యూజ్ అయ్యి పెట్టుకోవాలనుకున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ సాలిడ్ క్వాలిటీ ఉందండి. ఏ డౌట్ లేకుండా తీసుకోవచ్చు. మూత, ఫినిషింగ్, క్వాలిటీ
అండ్ లిడ్కి వచ్చినటువంటి ఇది చాలా బాగుందండి. క్వాలిటీకి మాత్రం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు, కాకపోతే ఒక్క రవ్వ చిన్న సైజ్ వేశారు అంతే. ఇది క్యాన్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ అయితే అలాగే వీటన్నిటికీ కూడా మనకైతే కనుక లిడ్స్ కూడా వచ్చాయండి. అన్నిటి మీదకి కూడా మీకైతే ప్రతి దాని మీదకి మూతలు ఈ విధంగా వచ్చేసాయి. 5 ఉన్నాయి కదా టోటల్గా, 5టికి కూడా 5 మూతలు ఇలాగండి. అండ్ థర్డ్ దాని మీద మూత ఇలాగా మొత్తం సెట్ అండి. మొత్తం అయితే కనుక ఇలాగా ఒక సెట్ లాగా వస్తుంది. కాబట్టి మనకి కిచెన్లో కానివ్వండి, రెగ్యులర్ యూజ్కి కూడా కానివ్వండి, విత్ లిడ్స్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ అయితే కనుక చక్కగా ప్యాక్. వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. డెఫినెట్గా అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇందులోంచి వాళ్ళకి ఏదైనా నచ్చితే కూడా మన వీడియో చూసి హ్యాపీగా అయితే కనుక షాపింగ్ అనేది చేసుకుంటారండి. ఇవి ఓన్లీ లిడ్స్ అండి, 2 లిడ్స్. ఇట్లాగా ఏదైనా కానీ మన దగ్గర కడాయి లాంటివి ఉంటే కనుక ఒకవేళ లిడ్ రాకపోతే మీరు చాలా ఈజీగా అయితే కనుక ఇలా వేసేసుకుని కుక్ చేసుకోవడానికి నేను 2 డిఫరెంట్ సైజెస్లో అయితే కనుక తెప్పించాను. ఇక్కడైతే కనుక వీటి మీదకి మనకి లిడ్ కూడా చక్కగా ఇచ్చారు. దీన్ని మనం స్క్రూతో అయితే కనుక ఫిట్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీటిల్లో మీకు సింగిల్ అంటే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది, 2 అంటే కొంచెం పర్వాలేదు రేటు, ఇంకా 3, 4 అలా వెళ్తే కనుక మనకి ఇంకా కూడా రేట్ అనేది రీజనబుల్గానే దొరుకుతుందండి. ఇది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కొంచెం పెద్ద బాండి కానీ ఏదైనా అన్నం దాని మీద కొంచెం అలా వండుతున్నప్పుడు మీకు కనుక పైన లిడ్గా కావాలనుకున్నప్పుడు అయితే కనుక ఈజీగా వచ్చేస్తుంది. అండ్ వీటికైతే కనుక ఇట్లాగా లిడ్స్ కూడా వచ్చాయండి. సో స్క్రూ పెట్టి ఫిట్ చేసేసామంటే కనుక మనకి ఇలా అయిపోతుంది. ఇది ఒక లిడ్స్ కోసం అయితే కనుక తెప్పించినటువంటి పైన ప్లేట్స్ లాగా చెప్పొచ్చు. నెక్స్ట్ అండి ఇది ఆల్రెడీ మీకు షేర్ చేశానండి, అందరికీ కూడా తెలిసిన ఐటమ్, యూజ్ఫుల్ ఐటమ్ ఇది. ఇదేంటంటే లైక్ మీరు ఎక్కడైనా హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవడానికి కూడా లైక్ ఈజీగా అయితే కనుక వాడుకోదగినటువంటి ఒక స్టీల్ గ్లాస్ బ్యాగ్లో ఉంటే కనుక మనం టీ తాగడానికి, మంచినీళ్ళు తాగడానికి, దేనికైనా కానీ అంటే పేపర్ కప్స్ అవన్నీ వద్దు, అంత ఇప్పుడు వాడకూడదని కూడా చెప్తున్నారు కదా అండి. అవి అంత మంచిది కాదు, వేడి పోసినప్పుడు అవి వేడికి కరిగిపోకుండా ఉండడానికి దాంట్లో ఒకలాంటి కెమికల్ కూడా కలిపితేనే అవి అలా ఉంటాయి అని కూడా మనం వింటున్నాం కదా. అవి క్యాన్సర్కి కూడా కారకాలు అవుతాయని కూడా చెప్తున్నారు. ఎందుకు ఇంకా అవన్నీ వదిలిపెట్టేయండి. ఇంకా ఇది చూడండి అండి, చక్కగా అయితే కనుక హ్యాండీగా ఒక కప్లో వేసుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు అయితే కనుక చక్కగా ప్రెస్ చేసేస్తే మీకు ఇది ఆల్రెడీ షేర్ చేశానండి. మీకు స్టీల్ ఐటెంలో మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తీసుకొచ్చాను. బ్యాగ్లో ఒక పక్కన పెట్టారంటే కనుక మీరు కావాలనుకున్నప్పుడు చక్కగా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఏం తాగేదానికైనా కానీ ఈజీగా అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుందండి. టైట్ చేయాలి, ఇది కొంచెం ఇట్లా అంటే నుంచి ఉంటుంది. వద్దనుకున్నప్పుడు ఇలా అంటే కనుక లోపలికి వెళ్ళిపోతుంది. ఈజీ, గిఫ్టింగ్కి కూడా బాగుందండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి, ఒక బౌల్ లాగా తీసుకోవాలని అనుకున్నప్పుడు ఏంటంటే కనుక ఇది ఒకసారి చూడండి. ఇది కూడా ప్రీమియం క్వాలిటీ బేషన్ చెప్తాం కదా, చిన్న సైజు బేషన్. సో మీరు కూరగాయలు కోసుకోవడానికైనా కానివ్వచ్చు, ఏదైనా పిండి కలుపుకోవడానికి కావచ్చు, గోధుమ పిండి, చపాతీ పిండి, మైదా పిండి, శనగపిండి లాంటి ఏదైనా బజ్జీలు అన్నిటికీ కూడా మీదికి మిక్స్ చేసుకోవడానికి కూడా బాగుంది. ఇది స్టీల్ బాండి, స్టీల్ ఏమంటారు మన బేషన్, స్టీల్ బేషన్. నెక్స్ట్ అండి ఇది కూడా బాగుంది. పాలు పొంగించుకోవచ్చు, పరమాన్నం వండుకోవచ్చు, గిఫ్టింగ్గా ఎవరికైనా ఇవ్వచ్చు, మంచినీళ్ళు ముంచుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు. రకరకాలండి. ఇంకా దీంట్లో పాలు కాసుకోవచ్చు, పెరుగు తోడు పెట్టుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు. అంటే కొంచెం చూసి అడుగు కొంచెం మందంగానే ఉంది కాబట్టి అన్నం అన్నాను, కానీ బాగా మనం అల్యూమినియం దానిలో అలా వండినట్టు అలా వండుకోకూడదు. అండ్ కొంచెం చూసే వండాలి ఇలాంటి వాటిల్లో. లైక్ మీకు మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్పానండి, బట్ క్వాలిటీ చాలా బాగుంది. విత్ మూతతో లిడ్తో అయితే కనుక వచ్చిందనమాట. అండ్ ఓవరాల్గా అయితే కనుక చక్కగా చిన్న బిందె, చాలా ముద్దుగా ఉందండి షేప్. దీని ఇదైతే కనుక ఆకారం అనేది పాలు పొంగించుకోవడానికి జనరల్గా ఇలాంటి ఇత్తడి ఇస్తూ ఉంటారు కదా ఇంటి ఆడపడుచులు, అలాంటి ప్యాటర్న్లో మనకి ఇది స్టీల్ది అనమాట. ఇట్లాంటివి కూడా ఇవ్వచ్చు, అట్లా ఏం లేదు. బడ్జెట్ని బట్టి ఎవరి ఇష్టం బట్టి వాళ్ళది. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్. బిందులు ఉంటాయి కదా అండి, అదే దాంట్లో చిన్నది ఇది
పాలు పెరుగులు దేనికైనా కానీ అండి రెగ్యులర్ యూజ్ మీదకి వాటర్ కానీ కాదు కదా. సో మన అవసరాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నా. ఇది ఒకటి తెప్పించాను అన్నమాట. 14 డిఫరెంట్ ఐటమ్స్తో అయితే కనుక నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకేమైనా కూడా హెల్ప్ఫుల్గా ఉన్నవి ఇంతకుముందు నేను చూపించిన ప్రోడక్ట్స్లలో కూడా మంచి ఐటమ్స్ అని నాకు అనిపిస్తే ఒకవేళ లింక్స్ అందులోంచి కూడా షేర్ చేస్తాను. మీరు డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి. పాటు నా శారీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చానండి. ఒకవేళ శారీ నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయొచ్చు. కంప్లీట్ ఫుల్ ఫోటో కూడా నేను మీకు సైడ్లో అయితే కనుక పెడతానండి. చాలా బాగుంది. మంచి బ్లూ కలర్ ఫ్యాన్సీ పార్టీవేర్ రిలేటెడ్లో అయితే కనుక ఉందండి. అండ్ మీకు పళ్ళు అంతా కూడా ఇట్లాగైతే కనుక చక్కగా హెవీగా అయితే కనుక వర్క్ వస్తుంది ఇలాగా. సో బాగుంది. ఓవరాల్గా అయితే కనుక పార్టీవేర్ రిలేటెడ్ చక్కని శారీ అని చెప్తానండి. సో మరి వీడియోలో రేపు కలుద్దాం. మరి ఇది ఈరోజు మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, హ్యాపీ షాపింగ్.